శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వాముల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకున్నటువంటి కార్యదక్షత చేత, మిత్రబలం చేత ఒక గొప్ప వ్యాపార సంబంధమైనటువంటి అంశంలో విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. మీ దగ్గర ధనం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మిత్రబలం వల్ల ఆర్థికంగా ధనం అనేటువంటిది చేకూరుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా జీవితంలో దీన్ని సాధించాలి, అత్యున్నతమైనటువంటి స్థితిగతికి మనం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ జీవన విధానం మారిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్ని రకాలైనటువంటి సామాజిక అంశాలు మీకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం ప్రశాంతత కలుగుతుంది. ఎందుకో తెలీదు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు సరిగ్గా సహకారం అందించలేకపోవడం, కొన్ని విషయాల్లో విరోధించడం, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి తగవులు రావడం, ఇవి మానసికంగా ఇబ్బందులకు కారణమవుతాయి. ఎంతో ఓర్పుతో నేర్పుతో మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు ఎందుకో తెలియదు మీకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క వైఖరి ఏంటో మీకు అర్థం కాదు. అనవసరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి కానీ మీ ప్రశాంతతని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారేమో. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలు ప్రదర్శించకండి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు సంయమనాన్ని కోల్పోయి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉండటమే కొన్ని విషయాల్లో పరిష్కారానికి కారణమవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్లోకి వెళితే అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్ని నియంత్రించడం మీరు నేర్చుకోండి. సంతానపరమైనటువంటి అంశాల్లో మరికొంత కాలం సంతానం కోసం వేచి ఉండవలసింది. వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, అభివృద్ధి ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. సానుకూలవంతంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతంలో ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, శస్త్రచికిత్సల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది అనుకూలంగా మారుతుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా డబ్బు వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని పొదుపు చేసే ప్రయత్నం చేయాలి. డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టాలి. భవిష్యత్తు కోసం, ఇతరత్ర పరిస్థితుల కోసం ధనాన్ని నిల్వ పెట్టడం ఖచ్చితంగా మీరు చేయదగినటువంటి పని. ఈ విషయంలోనే కుటుంబ సభ్యులకి మీకు మధ్య తగవులు అవటం, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, లేదా ఏదో కారణంగా వాళ్ళకి సమయం ఇవ్వట్లేదేమో, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సంభాషణ, లేదా రహస్యమైనటువంటి స్నేహితులకు సంబంధించినటువంటి విషయం, గోప్యంగా ఉంచుకోవలసినటువంటి అంశాలు జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ పసిగట్టడం వల్ల మానసికంగా ప్రశాంతత చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు గోప్యంగా ఉంచుకోవలసినవి, రహస్యమైనటువంటి మిత్రులు లేదా సమాచారం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నివారించబడతాయి. మీ యొక్క నేతృత్వంలో కొంతమంది వ్యక్తులందరూ కూడా కలిసి భాగస్వామ్య సంబంధమైనటువంటి ఒప్పందం ద్వారా ఒక గొప్ప వ్యాపార సంస్థకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కనపడుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత ఉద్యోగుల యొక్క మద్దతు లేదా ఇతర ఉద్యోగుల యొక్క సహకారం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది.
అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భం. సమాజపరంగా, సాంఘికంగా గౌరవప్రదమైనటువంటి జీవితం దక్కడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పురోగమించడానికి చాలా అనుకూలవంతమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ కుటుంబపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండటం మంచిది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. అనుకూలవంతమైనటువంటి జనాకర్షణను కలిగి ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగకాలం, విద్యార్థులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. గురుగారు, మరి వృశ్చిక రాశి ఎక్కువగా కొత్త వ్యవహారాలు మీరు మొదలు పెట్టబోతున్నారు. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణానాంత్వా గణపతి, గణపలన్నిటికీ అధిపతి ఉన్నటువంటి వాడు ఆ విఘ్న వినాయకుడు. ఇది శ్రావణ మాసం, అలాగే తదుపరి భాద్రపద మాసం. ఇదే ఆగస్టు మాసంలో భాద్రపద మాస శుక్లపక్ష చవితి, వినాయక చవితి పర్వదినం కూడా రాబోతుంది. మీరు ఎప్పుడైనా సరే కొత్త విషయాల్ని, కొత్త వ్యాపారాన్ని, కొత్త వ్యవస్థని శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచన, సంకల్పం కలిగినప్పుడు విఘ్న వినాయకుడైనటువంటి గణపతిని విశేషంగా పూజించండి. ఓం గం గణాధిపతయే నమః, ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రం చేత విశేషవంతంగా మనసులో జపిస్తూ ఉంటే సమస్తమైనటువంటి విఘ్నములు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి పరంపర ఏర్పడబోతుంది. కాబట్టి విఘ్న వినాయకుడిని విశేషంగా ఆరాధన చేయడంతో పాటు శ్రావణ మాసంలో శనివారాలు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ లక్ష్మీనారాయణుడిని, అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి, అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మిని, వీళ్ళిద్దరినీ ఆరాధన చేస్తే వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. జై వీర బ్రహ్మజీ గోవింద బాబజీ. శివాయ బ్రహ్మణే నమః, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీర బ్రహ్మజీ గోవింద బాబజీ. చాలా మంచి ఫలితాలు కలగబోతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం. ఎంతో కాలంగా వ్యయస్థానంలో కుచకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితం నుండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు. మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్ర బంధం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు. పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, అనుకున్నది ఏది జరగట్లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటన, కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పడటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనలాభం కలగడం, ప్రత్యేకించి స్థిర చరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు. లేదా మీకున్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం. ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది. అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోవటం, అపార్థాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని విషయాల్లో మీ సంప్రదింపులు లేకుండా
వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయకండి. వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించబోతున్నారు. మీకున్న స్థిర చరాస్తుల యొక్క విలువ వెల పెరగబోతుంది. అన్ని అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగువచ్చిన సంఘర్షణ ఏర్పడ్డ 1-2 సార్లు మీ కోపాన్ని తగ్గించుకొని వాళ్ళతో శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని దోషాన్ని మీపైకే తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. ప్రత్యేకించి మీడియా, సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసేటువంటి సంభాషణ, మీరు చెప్పే అభిప్రాయాలు, మీరు పెట్టే పోస్టుల విషయంలో కూడా అవి వైరల్ అవ్వటం, కొంతమంది వ్యక్తులు వాటిని వాళ్ళ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పొరపాటును చూపించే ప్రయత్నం చేయటం, మీరు మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం ఉంది. కాబట్టి కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, ఆలోచించి మాట్లాడటం, ఈ రెండూ కూడా తప్పకుండా చేయగలిగితే కన్యా రాశి జాతకులకి సామాజిక పరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విరామం, విశ్రాంతి లేకపోవడం, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, కళ్ళ మంటలు అవ్వచ్చు, కండరాల నొప్పి అవ్వచ్చు. ఈ 4 విషయాల్లో మీ ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఈ 4గిట్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కుటుంబంలో జీవిత భాగస్వామికి కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సామాజిక సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి రంగం, ప్రజా సంబంధమైనటువంటి పదవులు, బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం. దూర ప్రాంత ప్రయాణం వల్ల లేదా దూరదేశం, దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.